యుద్ధం చేయటానికి కనుక ఇతను మనం అప్పగించేస్తే అతను వెళ్ళిపోతాను మనం క్షేమంగా ఉంటామని ఒక స్త్రీ గుర్తుపట్టింది. అతను తల నరికేసేసి యోబాబు ముందు పడేసిందండి. తల ఎక్కడో మొండెం ఎక్కడో. తల ఎక్కడుంది మొండెం ఎక్కడుందండి. చనిపోయిన తర్వాత సమాధి చేయవలసిన ఆ దేహము చెల్లాచెదరైపోయింది. దేవుని చిత్తాన్ని గుర్తుపట్టి దేవుని చిత్తానికి అప్పగించుకోకుండా ప్రవర్తించేవాడి ప్రవర్తన ముగింపు అట్లా ఉంటుంది. గుర్తుపట్టండి. ముగింపు ఏమైపోయిందంటే తల ఎక్కడో మొండెం ఎక్కడో. దేవుని చిత్తానికి దేవుని ఉద్దేశానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే అట్లాంటి పరిస్థితి ఏర్పడింది. దేవుడు కోరుకునే వ్యక్తి దావీదు, దేవుడు నేర్పించిన వ్యక్తి దావీదు. అటువంటి దావీదు పరిపాలన వద్దు అని చెప్పేసి తను తిరుగుబాటు చేయడమే కాక